ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మై డియర్ రోజా, అటు చూడు. సంపంగి, అక్కడి నుంచున్నావేంటమ్మా? ఇలారా. సంపంగికి ఇంకా మన మీద కోపం పోయినట్లేదు. ఐ ఆల్సో కోపం, బట్ యు ఆర్ రైట్. రై నువ్వాగు. మావయ్య గారు, మంచి సమయం చూసి చెప్పండి. భీమేషు, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బాగుంది. ఆ సమయంలో 8 మంది ముత్తైదువులకి వండి వడ్డించాలి. మీరేం కంగారు పడకండి. సరైన సమయానికి అద్భుతమైన రుచికరమైన వంట చేసి పెడతాను. భీమేషన్న, తినేలా ఉంటుందా? భీమేష్ మర్ది గారు, వంట బాగోకపోతే గంట కొట్టి మళ్ళీ మేమే వంటగదిని ఆక్రమించేస్తాం. అందుకు మీకు అవకాశమే లేదు వదిన గారు. అమ్మ రేవతి, ముందు కోమల్ని రెడీ చేసి తీసుకురండి. పెళ్లి కూతురులాగా అలంకరించి తీసుకొస్తాం. వదినా, నో పెళ్ళి, జస్ట్ సీమంతం అంతే. అల్లుడు గారు, మీరింత వివరంగా మాట్లాడితే సంపంగి మిమ్మల్ని ఆ రకంగా అనుకునేది కాదుగా. అవును మావయ్య గారు. అరే సవేశ, వెళ్ళా పంచుడు. అలాగే, రైట్ రైట్. కోమలి రా, మేకప్ వేసి నిన్ను రెడీ చేయాలి. మేకప్పా? కోమలి, నువ్వు మాత్రమే కాదు, సురేష్ మర్ది గారు కూడా రెడీ కావాలి. నేనా? ఏంటి మేకప్? మేకప్ అవునా? అయితే నేను సురేష్ని రెడీ చేస్తానులే. నేను ఈయన వెళ్ళి సంపంగికి నచ్చజెప్పొస్తాం. నేను అదే చెప్దామనుకుంటున్నాను. దయచేసి ఒకసారి తనతో మాట్లాడండి. అలాగే రోజా, పద. కౌన్సిలర్ అమ్మా, తనకు అర్థమయ్యే రీతిలో చెప్పండి. తనను చూస్తే జాలేస్తోంది. అలాగేనమ్మా, నేను చెప్తానుగా. పద రోజా. చూడమ్మా సంపంగి, నీ కోపంలో అర్థం ఉంది. అసలు నువ్వు ఈ పిల్లివారింటి కోడలుగా అడుగు పెట్టడానికి కారణమే కోమలి. అలాంటి కోమలి నీకు ద్రోహం చేస్తుందో చెప్పు? తన అలాంటిది కాదు, అర్థం చేసుకో. నీకు మా మీద కోపంగా ఉందని తెలుసు, కానీ మేము నిన్ను మందలించడంలో ఎలాంటి తప్పు లేదు. మా స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. చూడమ్మా సంపంగి, మేం చేసింది నీకు దారుణంగా అనిపించవచ్చు, కానీ నువ్వు చేసింది క్షమించడానికి. చూడమ్మా, నువ్వు చేసింది తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపడితే అది నీకే మంచిది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు మారి తీరాలి. అది మా కోసమో కోమలి కోసమో కాదు, నీ కోసం నువ్వు మారి తీరాలి. అసలు మీరెవరు? నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? మేమిద్దరం కూడా తెలీదా నీకు? అయితే విను. నేను అరవీర భయంకర వాసుదేవరావుని, ఈవిడ నా శ్రీమతి కౌన్సిలర్ రోజారావు. మీ కూతురు సీమంతం కోసం వచ్చారు కదా, వెళ్ళి ఆ పని చూడండి. నాతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటారెందుకు? అయితే ఇప్పుడు నువ్వేమంటావు? మీరెంత వాగినా నేను మొండిగా పొగరబోతులానే ఉంటాను, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటావా? మీ సలహాలు నాకేం అక్కర్లేదు. నాకు తెలివితేటలున్నాయి. నువ్విలాగే ఉంటే నీ జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుందో అని భయంగా ఉందే. మీ సలహాలకి సూచనలకి ధన్యవాదాలు. వచ్చిన పని చూసుకోండి. అంటే
మేము లేకుండానే నువ్వు పుట్టేసావా, లేదంటే సరాసరి బ్రహ్మలోకం నుంచి ఊడిపడ్డావా? చివరికి మమ్మల్ని కూడా వద్దనుకుంటున్నావా? నాకు అసలు అమ్మా నాన్న లేరు, వాళ్ళ అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను అనాథ. ఏంటి ఊరుకుంటుంటే ఓవర్గా మాట్లాడుతున్నావు? నాతో ఇలా మాటలు అనిపించుకోవడం అవసరమా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే మీకే మంచిది. మా సహనాన్ని పరీక్షించకు, తర్వాత బాధపడతావు. నేను అదే అంటున్నాను. నేను సవేష్ బావా నాడి వీధిలో ఉంటే దారిని పోయే ఒక బిచ్చగాడు మమ్మల్ని చూసి జాలిపడ్డాడు. కాని మీరు కన్న కూతురని కూడా చూడకుండా బయటికి గెంటేశారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కూతురనే బంధం గుర్తొచ్చి నీతులు చెప్పడానికి వచ్చారా? ఇంకా ఇక్కడే ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? దాన్ని కొట్టడం కూడా వేస్టే. ఇది మంచి మాటలతో వినే రకం కాదు. ఏదో ఒక రోజు తిండికి లేక పస్తులతో చెంపలేసుకుని మన ఇంటి ముందు వచ్చి నిలబడుతుంది. చూసారా చూసారా ఎంత దారుణంగా మాట్లాడుతుందో? ఇది మారుతుంది అనుకోవడం మన తప్పు. ఇది మారదు. దీన్ని మార్చాల్సిన అవసరం కూడా మనకు లేదు. అంత ప్రేమే ఉంటే నన్ను పిల్లివారింటి నుండి విడదీసి మన ఇంటికి తీసుకెళ్ళండి. తీసుకెళ్తారా? చూసావా, తిరిగి తిరిగి బేతాళు కథలాగా అక్కడికే వస్తుంది. ఇది మారదు. దీని గురించి అనవసరంగా మనం ఎందుకు బాధపడ్డాం? ఇలాంటి దాన్ని కనిపెంచడం కంటే ఒక కుక్కను పెంచుకొని ఉంటే చాలా విశ్వాసంగా చూసేది. పరా. భీమేషు, చెప్పండి. తర్వాత నీ భార్యకే సీమంతం. అన్నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు తమ్ముడు, నీకు కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలన్నా. భీమేషు, నీ బిడ్డని నేనే పెంచుతాను, సరేనా? అరే, ఇలా అడుగుతారేంటి అత్తయ్య గారు? మనవణ్ణి మనవరాల్ని ఎత్తుకోవడం, లాలించడం, ముద్దులాడ్డం, తినిపించడం అమ్మమ్మ బాధ్యత కదా. అమ్మమ్మ కాదు, ఆ, ఆంటీ అని పిలిస్తే బాగుంటుంది. నా లుక్కి అదే సరైన పిలుపు. ఆంటీ అని మాత్రం ఎందుకు, అక్క అని పిలిపిస్తాను. ఆ? పో భీమేషు, మరి అంత చిన్నదానిలా కనబడుతున్నానా? నాకే నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు చెబుతున్నావు కాబట్టి అది నిజమే అయి ఉంటుంది. ఏమైందిరా? అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు? ధర్మేశన్నా, పుడుక్కున అంత మాట అనేసావేంటి? అత్తయ్య సిగ్గుతో నవ్వితే నీకు ఏడుపులా కనిపిస్తుందా? అన్నా ఇది సిగ్గు.